హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎవరి నోట పట్టినా కూడా మంచు ఫ్యామిలీ ఇష్యూ మాత్రమే నడుస్తుంది. అయితే మంచు అన్న ఇంటి పేరుకి ప్రస్తుతం వాళ్ళ ఇంటి మధ్యలో ఉన్నటువంటి గొడవలకి చాలా విరుద్ధంగా కానీ ఒక్కసారిగా సిచ్యువేషన్ బర్స్ట్ అయినట్టుగా మనోజ్ గారి వెర్షన్ చూస్తే ఆయనకి ఎప్పుడైనా ప్రమాదం పొంచి ఉందా అన్నట్టుగా ఆయన మాటలు కానీ ఇప్పటికే ఆల్రెడీ మౌనిక రెడ్డి గారు మనోజ్ గారు పరారీలో ఉన్నారన్నట్టుగా కూడా చాలా గాలి వార్తలు వింటున్నాం. సో దానికి సంబంధించి మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయికర్ణం గారు మనతో ఉన్నారు. ఆ వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. మా ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి ప్రశాంత వాతావరణం కాస్త అంత కీర్తి ప్రతిష్టలు గడించినటువంటి మోహన్ బాబు గారు కూడా ఈ రోజున పోలీస్ స్టేషన్ గడప తొక్కాల్సిన పరిస్థితి. అయితే మనోజ్ గారు వెర్షన్ చూస్తే ఆయన మీడియా సాక్షిగా మాట్లాడుతూ ప్రపంచంలో అందరినీ కలుస్తాను అండ్ నాకు ప్రమాదం పొంచి ఉంది, ఆల్రెడీ రెక్కీ చేస్తున్నారు ఇంటి చుట్టూరు కూడా, బౌన్సర్లు అవనివ్వండి లేకపోతే అనుచిత పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఏ నిమిషమైనా నాకు టార్గెట్ పెట్టి ఆ ప్రమాదం జరిగే అవకాశం ఉందంటూ కూడా బాధ వెళ్ళగక్కుతున్నారు, అలాగే భయం కూడా వెళ్ళగ. ఏంటి ఈ విషయం, అసలు ఏం జరుగుతుంది మంచు ఫ్యామిలీలో ప్రస్తుతం, ఏంటి కథ? ఈ విషయానికి మీ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడానికి ముందు ఒక చిన్న అంశం మాట్లాడాలి నేను. మంచు మనోజ్ గారు ఆయన చాలా సాఫ్ట్ నేచరు, చాలా చిలిపివాడు, చాలా యాక్టివ్ గా ఉంటాడు, సహృదయుడు, స్నేహశీలి. చిన్నప్పటి నుంచి కూడా అతగాడు అందరితో కలిసిమెలిసి ఉండడము, అందరితో ప్రేమగా ఉండడము, ఫ్రెండ్స్ ఎక్కువ ఉండడము, చాలా జాలీ పర్సన్, చాలా యాక్టివ్ గా ఉంటాడు ఆ కుర్రాడు. అలాగే చక్కగా చదువుకొని తండ్రి యొక్క క్రమశిక్షణలో పద్ధతిగా పెరిగిన పిల్లవాడు. తర్వాత యాక్టింగ్ ఫీల్డ్ లో కూడా ఎంటర్ అయ్యి తండ్రి గారి కోరిక మేరకు అతను కొన్ని సినిమాల్లో నటించారు. ఆ తర్వాత ఆయన మొదటి సినిమా దొంగాడు దొంగ చాలా విజయవంతమైన చిత్రము. తర్వాత కూడా మంచి మూవీస్. అటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనోజ్ గారికి ఇంత భయపడవలసినటువంటి అవసరం లేదు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి మీద ఎవ్వరూ కూడా నెగిటివ్ గా ప్రవర్తించడము లేదా నెగిటివ్ గా సాహసించి అతన్ని అంతం చేయాలి అని అనుకోవడము, ఇవన్నీ ఆయన యొక్క అపోహలు లేదా భయభ్రాంతులు అయ్యుంటాయే గాని వాస్తవానికి అది వాస్తవం కాదండి. ఎందుకంటే ఆ మనుషుల్ని వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకున్నది కేవలము ఊరికి దూరంగా ఉన్న లోన్లీ ప్లేస్ కాబట్టి వాళ్ళ అవసరార్థము వాళ్ళు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నారు కాబట్టి 10 మంది మనుషులను పెట్టుకున్నారు అక్కడ. అంతేగాని ఈయన భయపడేటువంటి సిచ్యువేషన్స్ ఏమీ అక్కడ క్రియేట్ అవ్వవు. ఎందుకంటే అది కుటుంబ నేపథ్యంలో జరుగుతున్నటువంటి చిన్నపాటి సంఘర్షణ. ఇప్పటికే ఈ గొడవ ఇంతవరకు అయితే నిజంగా మనుషుల్ని పెట్టించి మనోజ్ గారిని టార్గెట్ చేసి, అది కూడా సొంత కొడుకు అనే ఒక మాట వస్తది, సొంత కొడుకుని కొట్టించారంటే ఇది ఇంకెంత అసలు ఎంత వైరల్ కింద అవుతున్నాం. అసలు అంత దుశ్చర్యకి పాల్పడతారా మోహన్ బాబు గారు? లేదండి, లేదు. అది కేవలము అపోహ మాత్రమే. అది లేనిపోని ఊహాగానాలతోటి జనాలు చేసుకుంటున్నటువంటి ప్రచారమే గాని వాస్తవానికి ఏ తండ్రి కూడా తన బిడ్డల్ని చాలా అపురూపంగా పెంచుకుంటారు. ముఖ్యంగా మోహన్ బాబు గారు అపురూపంగా పెంచుకోవడమే కాదు, ఎంతో క్రమశిక్షణతో కూడా పెంచారు తన బిడ్డల్ని. అంచేత ఆయన కుటుంబంలో అటువంటి దుస్థితి మాత్రము మనోజ్ గారికి ఏర్పడదు. అది మొన్న జరిగినటువంటి అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినటువంటి సంఘటనని దృష్టిలో పెట్టుకొని భయభ్రాంతులతోటి అలా భావిస్తున్నారేమో గాని వాస్తవానికి అలాంటి సంఘటనలు ఏమీ జరిగే ఆస్కారం లేదు. చక్కగా వాళ్ళ కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యని ఇంటి పెద్దగా తండ్రిగా మోహన్ బాబు గారే పరిష్కరిస్తారు. అంతటి గనులే అంత కెపాసిటీ ఉన్న పర్సనే కదండి. అవును, ఎన్ని వారు ఎంతో మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు. సాల్వ్ చేయటం కదా, ఎన్ని సమస్యలు చూసి ఇండస్ట్రీలో ఈ రోజున కీర్తి ప్రతిష్ట ఊరికి వచ్చినాయమ్మా. లేదు, మరి ఆయన ఈ అంశంలో చిన్న మిస్అండర్స్టాండింగ్ కంటిన్యూ అవుతోంది. అదేమిటి అంటే వారికి కొన్ని కారణాల చేత నచ్చని పిల్లని అతను పెళ్ళాడాడు అనేటువంటి అంశము ఒక్కటే
అభ్యంతరకరంగా ఉంది తప్ప మరే విధమైనటువంటి వాళ్ళ పిల్లల మీద వాళ్ళు దుస్సాహసం చేయాలి అనేటువంటి దుర్మార్గపు ఆలోచనలు కలలో కూడా మోహన్ బాబు గారికి గాని వారి కుటుంబ సభ్యులు ఎవ్వరికీ గాని అటువంటి ఆలోచనలు లేవు, రావు అండి. కేవలము ఇదొక బ్యాడ్ మూమెంట్ జరిగింది. వాళ్ళెవరో గుర్తు తెలియని వ్యక్తులు మనోజ్ గారిని అటాక్ చేయడము అనేది ఒక దుస్సంఘటన. అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిందే గాని వాంటెడ్లీ అరేంజ్ చేసింది మాత్రము ఎంత మాత్రం కాదు అని నా అభిప్రాయం. అంచేత ఆయన భయపడక్కర్లేదు. కన్న తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన వాళ్ళని, వాళ్ళందరితోటి మునుపట్లాగే సఖ్యతగా ఉండి తనకి ఏదైనా సమస్య ఉంటే తల్లిదండ్రులకి చెప్పుకుంటే వాళ్ళు సాల్వ్ చేస్తారు. లేదా తనని అమితంగా ప్రేమించేటువంటి అక్క ఉంది లక్ష్మి గారు, అలాగే వాళ్ళ ఇంకా బంధువులు కూడా ఉన్నారు. ఎవరైనా సరే వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళ కుటుంబంలో తలెత్తిన సమస్యని సాల్వ్ చేస్తారు. దీనికోసము ఆయన లేనిపోని భయాలకు లోనవ్వాల్సిన అగత్యము లేదండి. ఈజ్ అ వెరీ నైస్ పర్సన్ మనోజ్.